జై జవాన్ జై కిసాన్ భారత్ మాతాకి జై. ఈరోజు కిష్టసాగర్ రోడ్డు వేద పాఠశాల దగ్గర ఆదిమల్లము నరసయ్య గారి ఆయిల్ ఫామ్ తోటలోకి వస్తున్నాము. అతని ఈ పంటల గురించి వివరాలు తెలుసుకొని మేము భారతీయ కిసాన్ సంఘ్ తరపున రైతులకు సూచన సలహాలు ఇవ్వాలి కాబట్టి దాని విధి విధానం తెలుసుకొని ప్రజలకు మేము వివరించి వాళ్లకు ఈ పంటల గురించి ప్రోత్సహించి ఈ విధి విధానాల గురించి మేము ఈ శిక్షణ తరగతుల గురించి మేము ఇక్కడికి వచ్చినామండి. నరసన్న గారి పంట గురించి చెప్తారు. ఆయన విధి విధానాల గురించి, ఆ పంట ఎప్పుడు పెట్టిండు, క్రాప్ ఇప్పుడు ఎన్ని రోజుల చెట్టు ఉన్నది, ఇప్పుడు దానికి వివరాలు వివరించి మనకు ఆయన సూచనలు సలహాలు చెప్తారు. నా పేరు ఆదిమూలం నర్సయ్య, సిద్దిపేట. కిష్టసాగరం రోడ్డుకు నాకు 3 ఎకరాల తోట ఉంది, ఫామ్ ఆయిల్ తోట. నేను పెట్టి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ 2 సార్లు గెలలు తీసేసినాము. ఇప్పుడు 3వసారి తీసేసిన తర్వాత అది పంట వస్తుంది. మరియు దీనికి ఏం పెట్టుబడి ఎక్కువ అవసరం లేదు. 2.5 సంవత్సరాల లోపల నాకు నీళ్లు కొంచెం డ్రిప్ వేసిన, డ్రిప్తో సరిపోతున్నాయి. ఇక అందరూ లాభసాటిగానే అనిపించింది నాకు. మనకు అందుబాటులో నర్మెట దగ్గర ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఉన్నది. ట్రాన్స్పోర్టింగ్ సుధా మనకు తక్కువనే పడుతుంది. రైతులు అధైర్య పడవలసిన పని లేదు. ఒకటి, రైతులకు మార్కెటింగ్ లేదు. ఇక్కడ మాకు అందుబాటులో ఇక్కడ అంత దూరం నర్మెట దగ్గరికి ఎట్లా తీసుకుపోవాలని చెప్పి అనుకునేది అపోహ తొలగించుకొని, ఒకప్పుడు దాదాపు 25-30 సంవత్సరాల కింద పత్తి అంటే ఎట్లా పండిస్తారు అనేది రైతులకు తెలియదు. కొంతవరకు మన సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో ఇది దూర ప్రాంతాలకు వాళ్ళు పత్తి పండించారు, వాళ్ళు అది చేసారు. కానీ అప్పుడు పత్తి మిల్లులు అనేది అందుబాటులో లేవు. పత్తి అంతా పెట్టినాక అందరం ఇట్లా పండిస్తున్నాం అని చెప్పాక మార్కెట్ కూడా మన దగ్గరికి వచ్చింది. ఇది కూడా ఈ ఆయిల్ ఫామ్ కూడా అదే త్వరలోనే విస్తరించి, ఇది ఇవాళ సిద్దిపేటలో 100 ఎకరాలు అయిందనుకో, ఆ ఆయిల్ ఫామ్ దశల వారీగా ఈ ఫ్యాక్టరీలు మునుముందు ఇంకా ఎక్కువ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం కూడా దాని మీద దృష్టి పెట్టి మున్ముందు ఫ్యాక్టరీ కూడా ఎక్కువ తెరుచుకుంటారు. అది ఆధారపడవలసిన పని లేదు. ఒకటి, రైతుల విషయంలో కూడా ఇవాళ నీకు 5 ఎకరాలు ఉన్నది, 5 ఎకరాల ఆయిల్ ఫామ్ పెడితే నేను ఇవాళ నాకు మళ్ళీ ఈ పెట్టుబడి ఎట్లా వెళ్ళాలి, నా సంసారం ఎట్లా వెళ్ళాలి, నాకు ఎట్లా గడవాలన్న ఉద్దేశం ఉంటే దానిలో సగం ఇవాళ 2.5 ఎకరాలకు మనం తోట పెట్టుకొని మిగతా 2.5 ఎకరాలు సాగు చేసుకొని దాని మీదకి వెళ్ళి ఈ పంటను ఇది కాపాడుకుంటే ఇది 2 సంవత్సరాల తర్వాత ఇది మనకు డబ్బులకు ఇది అందిస్తుంది. ఆ తర్వాత మనకు లాభదాయకం అనిపించినప్పుడు ఇంకా 2 ఎకరాలన్నర కూడా దానికి కూడా ఆయిల్ ఫామ్కి పోవాలి. ఆయిల్ ఫామ్ అని అంటే దానికి ఏం ఇబ్బంది ఏమి ఉండదు. వాటర్ సుతా తక్కువనే అవసరం ఉంటుంది. అందరూ పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఒక సంవత్సరంలో దీనికి కొండి పురుగు వస్తుందని చెప్పి అపోహ ఉంది. దాన్ని ఈ అపోహను రైతులకు వివరించి నివృత్తి చేయాలని మీకు ఏదన్నా చీడపీడల గురించి కొంచెం చెప్పండి. ఇప్పటికైతే ఏ కొండి పురుగు రాలేదు, ఏది ఎలకలు రాలేదు. ఏమైతే మాకు తెచ్చిన చెట్లన్నీ ఏం నష్టపోకుండా అన్నీ లేచిపోయినాయి. అటువంటిది అంతా అపోహ. గవర్నమెంట్లు మారుతాయి, రేపు పొద్దుగాల అయ్యో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పోయింది, రేపు పొద్దుగాల ఏ గవర్నమెంట్ వస్తుందో పంటలు కొంటాయో కొనరు అన్న అపోహ తొలగించుకోరి. ఒకటి ఏంటంటే ఇలా వడ్లు ఏ రకంగా ఐకేపీ సెంటర్లు కానీ ఈ సహకార సొసైటీలు కానీ ఏ రకంగా ఉంటున్నాయో అదే రకంగా కొనవలసి వస్తుంది. ఈ రకంగా వాళ్ళు ముందుకు వచ్చి తీసుకోవాలి. రేపు పొద్దుగాల రైతులు నష్టపోకుండానే మేము కేవలం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వడ్లు పెట్టుకున్నారు, అతివృష్టి అనావృష్టి అనేది దానికి ఉంటుంది, దీనికి అలాంటి ప్రాధాన్యం ఉండదు. ఇప్పుడు రాళ్ళు పడి దాదాపుగా సుమారుగా మేము రోజు ఇప్పుడు వారం 15 రోజుల నుంచి వింటున్నాము. ఒక్కొక్క రైతు ఘోరంగా పరిస్థితులు ఉన్నాయి. రాళ్ళ వలన వాడి కనీసం వాళ్ళకు ఆ వరి కోసుకుంటే కూడా ఆ డబ్బులు వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. అట్లాంటి దాని నుంచి బయటపడాలంటే ఇవాళ ఈ ఆయిల్ ఫామ్ దిక్కు కానీ, సెరికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ దాని దిక్కు మొగ్గు చూపించి రైతులు స్వచ్ఛందంగా అడుగు ముందుకేసి అభివృద్ధి పదంలో నడిస్తే బాగుంటుందని చెప్పి మా యొక్క సూచనలు సలహాలు. ప్రత్యేకంగా మనం ఏంటంటే ఇవాళ నీటి ఎద్దడిని తట్టుకొని నీటిని మనకు తక్కువ నీరుతోని ఇవాళ చెట్టు ఖరాబ్ కాకుండా తోట ఇవాళ నువ్వు ఎకరం పొలం పారేది ఇవాళ 4 ఎకరాల ఆయిల్ ఫామ్ తోట పారుతుంది. ఎందుకంటే దీనికి పెద్దగా నీరు అవసరం లేదు. దీనికి మళ్ళితే రైతు అభివృద్ధి పదంలో నడిచి ఆ కుటుంబం బాగుపడితే ఊరు బాగుపడుతుంది, ఊరు బాగుపడితే జిల్లా బాగుపడుతుంది. ఇట్లా దాన్ని డెవలప్ చేసుకుంటూ పోతే రైతులందరూ బాగుపడితే మాకు సంతోషం అనేది.